దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్స్తో ఓవైసీ పిటిషన్ జత చేయాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్స్పై కలిపి వచ్చే నెల 17న విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, ఓవైసీ వేసిన పిటిషన్పై అప్డేట్స్ ఏంటి సార్? ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే, సరే లేటెస్ట్గా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. అంటే తను కూడా ఒక పిటిషన్ వేశాడు. ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కలిపారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఇందులో ఏమిటి అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ 1991 యాక్ట్ అంటే ఏంటి, దాని మీద ఎందుకు అందరూ ఇప్పుడు కేసులు వేస్తున్నారు, ప్రోగా యాంటీగా. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా మందిరాల చట్టం తెలుగులో. దీంట్లో ఏమన్నారంటే 1947 వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు ఏ మతానికి చెందినవైనా, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇంకా ఇతరత్రాన్ని, అవి ఎలా ఉంటే అలాగే ఉంటాయి, వాటి మీద వేరే వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు అని చేశారు ఆ చట్టం. నాకు ఎందుకు చేశారు ఈ చట్టం? 91లో అందరికీ తెలుసు అయోధ్య ఉద్యమం పీక్లో ఉంది. అయోధ్య ఉద్యమం ఏంటి, అక్కడ అయోధ్యలో బాబరీ మసీదు, బాబర్ కట్టించిందో లేకపోతే బాబర్ కాలంలో కట్టించిందో ఒక మసీదు ఉంది. ఆ మసీదుని శ్రీరాముడి జన్మస్థలంకి సంబంధించిన ఆలయం ఉండేది, దాన్ని ధ్వంసం చేసి దాని మీద కట్టారు అనేది ఒక వాదన. దాని మీద గొడవ అవుతూ ఉంది. ఆ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం, చిదంబరం గారు అనుకుంటారు మంత్రి, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ విధంగా ముందు ముందు ఇంకా చాలా అవుతాయి అనే ఉద్దేశంతో దీనికి ఒక ముగింపు పలకాలి ఇటువంటి వివాదాలకి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం 47లో ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంటాయి, ఇంకెవరూ దీని గురించి మాట్లాడకూడదు. అయితే అప్పుడే ఏం చేశారంటే, అయోధ్య వివాదం అప్పటికే ఉన్నది కాబట్టి కోర్టులో దాన్ని ఎగ్జామ్ చేశారు. ఒక్క అయోధ్య టెంపుల్, అంటే అప్పటికింకా అయోధ్య మీద తీర్పు ఏం రాలేదు, కోర్టులో ఉన్నది. అది రెండు పార్టీలు కోర్టులోనే వాదించుకుంటున్నాయి. అది మినహా ఇంకా వేరే ఏ ప్లేస్కి సంబంధించి వివాదాలు జరగడానికి వీల్లేదు అనేది ఆ చట్టం యొక్క సారాంశం. ఇప్పుడు వేసిన కేసులు ఏమిటి? అసదుద్దీన్ ఓవైసీ ఏమని అడుగుతాడు, ఈ ప్రార్థనా స్థలాల చట్టం 1991ని తూచా తప్పకుండా అమలు చేయాలి అని. మిగతా వాళ్ళంటే సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసాడు. తర్వాత అశ్విని ఉపాధ్యాయ అని అతను బీజేపీ అతను ఒక పిటిషన్ వేశాడు. ఇంకా చాలామంది వేశారు. ఇంకా ఏమంటాం, మన ఈ మసీదుల కమిటీలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా చాలామంది వేశారు. వాళ్ళు అడిగేది ఏంటంటే, అంటే సుబ్రహ్మణ్య స్వామి, అశ్విని ఉపాధ్యాయ అడిగేది ఏంటంటే, ఈ ప్రార్థనా స్థలాల చట్టం 91 అనేది చెల్లదు, ఈ చట్టాన్ని కొట్టేయాలి మీరు అని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి నేపథ్యం ఏంటి? ఇప్పుడు తాజాగా నేపథ్యం ఏంటంటే, చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఈ వివాదాలు వస్తున్నాయి. ఏంటి అది? శ్రీకృష్ణ జన్మభూమి, కానీ అక్కడ మసీదు ఉంది. మధురలో ఉన్నటువంటి, ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురలో ఉన్నటువంటి షాహీ ఈద్గా మాస్క్, అది యాక్చువల్గా శ్రీకృష్ణ జన్మభూమి అనేది ఒక వాదన కొంతమంది తీసుకొచ్చారు. దాని మీద కోర్టులో వేశారు. అలాగే కాశీలో కూడా జ్ఞానవాపి మాస్క్ అని ఉంది, అది కూడా మాస్క్ కాదు, టెంపుల్ అని చెప్పి. అట్లాంటివి ఇంకా చాలా చాలా చిన్నవి, ఇవి పెద్దవి, ఇంకా చిన్నవి కూడా చాలా వచ్చినాయి. ఇది ఇట్లా మరి ఈ చట్టం ఉండగా ఎట్లా అసలు కేసులు వేశారు వీటి మీద? సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చింది చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు. అదేంటి, అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ ఏమైనా మందిరం ఉందేమో చూడండి అని. అయితే వీళ్ళేమంటారంటే, ఆల్రెడీ ఒక చట్టం ఉంది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఆ చట్టం ప్రకారం అసలు ఏ టెంపుల్ అయినా, ఏ మసీద్ అయినా, ఏ చర్చ్ అయినా సరే వాటి జోలికి వెళ్ళకూడదు, అవి ఎట్లా ఉంటే అట్లానే ఉండాలి అనేటువంటి చట్టం స్పష్టంగా ఉండగా, చంద్రచూడ్ గారు ఇదిగో ఈ డైరెక్షన్ ఇచ్చాడు, తవ్వి చూడండి అని. అంటే ఆయనేమో ఒక లిమిటెడ్ పర్పస్గా దాన్ని చూశాడు. తవ్వి చూడడం అంటే ఆర్కియాలజికల్గా అక్కడ నిజంగా ఉందా లేదా అనేది అనే ఉద్దేశంతో చేసినట్టుగా ఆయన చెప్పాడు. కానీ దాని ఆధారంగా కింది కోర్టులో చాలామంది జడ్జీలు కూడా తీర్పులు ఇచ్చేశారు. ఎవరు కోర్టుకు వెళ్ళినా సరే, ఇదిగో ఇక్కడ మాస్క్ ఉంది, ఇక్కడ దర్గా ఉంది. అజ్మీరీ షరీఫ్ అని చాలా ఫేమస్ అది రాజస్థాన్లో. ఇప్పుడు దాని మీద కూడా ఒకటి వేశారు ఎవరో, ఇది టెంపుల్ అసలు ఒరిజినల్గా అని, ఏదో దాని కింద టెంపుల్ ఉందనో ఏదో. దానికి కూడా అయితే దీన్ని పరిశీలించాలి అని చెప్పి జడ్జి గారు ఒక ఆర్డర్ ఇవ్వడము. దీంతో దేశంలో పెద్ద ఎత్తున గొడవ ప్రతి చోట. ఈ మధ్య సంబల్ అని చెప్పి అక్కడ కూడా రోజు పేపర్లో వస్తుండేది ఇదే గొడవ. అక్కడ కూడా ఏం మాస్క్ ఉంది, మాస్క్ కాదు, ఇది టెంపుల్ అని ఒక రెడ్ పిటిషన్ వేయగానే కోర్టు జడ్జి గారు ఒక ఆదేశం ఇచ్చాడు అనుకోండి, అక్కడ చూడండి అనగానే ఇంకా అందరూ కమ్యూనిటీ వెళ్తారు మాస్క్లోకి. ఇట్లా జరుగుతున్నాయి. దీనివల్ల ఉద్రిక్తతలు రావడం అక్కడ లోకల్గా. దీని మీద డిసెంబర్ 12వ తేదీన దీనికి యాక్చువల్గా ఇప్పుడు సీజేఐగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారు ఆధ్వర్యంలో బెంచ్ ఉంది.
ఏం చేశాడంటే ఇట్లా న్యూసెన్స్ అయిపోతుంది దేశం అంతా అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాడు. దేశంలో ఏ కోర్టు కూడా ఇటువంటి పిటిషన్లు స్వీకరించొద్దు, అసలు ఆపేసేయండి అని చెప్పాడు అన్నీ. లేకపోతే రోజు రోజు పెరిగిపోతున్నాయి ఇవన్నీ అని. అంటే ప్రతి వాళ్ళు ఏంటి, కోర్టుకి వెళ్ళడం, ఒక ఆర్డర్ తెచ్చుకుంటున్నారు, సర్వే చేయండి అని. సర్వే చేయండి అనగానే ఇంకా న్యాచురల్గా ఉద్రిక్తతలు వస్తాయి కదా రెండు కమ్యూనిటీస్ మధ్య అని. సో దాని మీద అన్నీ ఆగిపోయినాయి. కానీ ఈ లోపల అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలి, ఒకళ్ళేమో యాజ్ ఇట్ ఈజ్గా ఆ చట్టం ప్రకారం ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ చట్టం మీద గతంలో అంటే అయోధ్య టైంలోనే అయోధ్య జడ్జిమెంట్లో కూడా ఏమన్నా వాళ్ళు ఈ చట్టాన్ని అప్హోల్డ్ చేసింది సుప్రీంకోర్టు. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది, లౌకికవాదానికి అనుగుణంగా ఉంది, లేకపోతే మళ్ళీ అన్నీ గొడవలు అవుతాయి, కాబట్టి ఇది కరెక్టే ఈ చట్టం అని చెప్పారు అప్పుడు కూడా. ఇప్పుడు ఆ చట్టాన్ని చెల్లదు అని వీళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే చారిత్రకంగా జరిగినటువంటి అన్యాయాలని వెలికి తీయకపోతే ఎట్లా, మీరు అట్లా కనుక అనుమతించకపోతే దాన్ని ఎటువంటి చట్టం చేస్తే అది హిందువుల హక్కులకి భంగం కాదా అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, అశ్విని ఉపాధ్యాయ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళది. అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ఉద్దేశమే లౌకికవాదాన్ని పరిరక్షించడం కోసం, వివిధ కమ్యూనిటీస్ మధ్య ఇట్లా ఉద్రిక్తతలు రాకుండా ఉండటానికి, మత కలవలు చెలరేయకుండా ఉండటానికి, కమ్యూనిటీస్ మధ్య విభేదాలు రాకుండా ఉండటం కోసం అయితే మీరు దాని యొక్క పర్పస్నే డిఫీట్ చేస్తున్నారు ఇప్పుడు అని. మొత్తం 18 లాసూట్స్ ఉన్నాయట ఇట్లాంటివి. ఏంటి ఇది మాస్క్ కాదు టెంపుల్ అని చెప్పి క్లెయిమ్ చేస్తూ వేసిన పిటిషన్లు 18 ఉన్నాయట ఇప్పుడు దేశంలో మెయిన్వి. సో ఇప్పుడు దీని మీద ఓవైసీ కూడా ఇంప్లీడ్ అయ్యాడు. దీని మీద ఫిబ్రవరిలో టేకప్ చేస్తారట దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అయోధ్య అనేది ఒకటే చాలా కాలం పాటు దేశ రాజకీయాలను శాసించింది ఒక ఇష్యూనే 90వ దశకం నుంచి. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు కూడా ఉండింది, కాబట్టి అంతకుముందు అంత పెద్ద ఎత్తున దేశంలో అందరికీ తెలియదు, అప్పుడు అంత సమాచారం ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు అట్లా కాదు కదా, కమ్యూనికేషన్స్ పెరిగిన తర్వాత ఇవాళ ఏ చిన్నది జరిగినా సంబల్లే తెలుసు కదా. ఈ మధ్యకాలంలో పేపర్లో రోజు వచ్చేది, అదేంటో తెలియపోయిన జనానికి సంబల్ అని చెప్పి అట్లా ఇంకా పెరుగుతాయి ఇవి ఇట్లాంటి క్లెయిమ్స్ వస్తాయి. అందువల్ల ఈ కేసు అయోధ్య కేసు ఎట్లాంటిదో దానికంటే కూడా ఇంపార్టెంట్ కేసు కింద పరిగణించాలి దీన్ని ఫస్ట్. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ చట్టం కనుక చెల్లదు అని కానీ, లేకపోతే దీన్ని పూర్తిగా ఇట్లా అమలు చేయడం సాధ్యం కాదు అని కానీ కోర్టు కనుక చెప్పిందంటే రేపు ఇది పెద్ద సమస్య. హిందువుల్లో కొంతమంది వాళ్ళ వాదన ఏంటంటే చరిత్రలో మనకి విదేశీ దాడులు జరిగిన తర్వాత, ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత, వాళ్ళు పరిపాలించిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద ఆలయాలని కూడా కూల్చేశారు, ధ్వంసం చేశారు, వాటి మీదనే మసీదులు కట్టారు. ఇది చారిత్రక అన్యాయం కాదా, దీన్ని ఇవాళైనా సరే మళ్ళీ రెస్టోర్ చేయాల్సిన అవసరం లేదా న్యాయాన్ని అనేది వీళ్ళ వాదన. బహుశా ఈ విషయాలు ముందు నుంచి కూడా గమనంలో ఉన్నాయి, ఎవరికి తెలియని విషయం కాదు ఇది. 1947లోనే అయితే 47లో ఇంత పెద్ద ఎత్తున ఎవరో కోర్టులకు వెళ్ళి ఇట్లా గొడవ చేసేటువంటి తత్వం ఇంకా రాలా అప్పటికి. అందువల్ల వాళ్ళు బహుశా చట్టం ఏమీ చేయలేదు, కానీ అప్పటి నాయకుల ఉద్దేశం కూడా అదే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా ఉందో అట్లా ఉండనివ్వండి అని. అందువల్ల వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి చట్టం లేకుండా ఎవరైనా కూడా క్లెయిమ్ చేయొచ్చు అని అంటే ఒక సమస్య. ఆ సమస్య ఏంటంటే వందలాదిగా వేలాదిగా రిట్ పిటిషన్లు వస్తాయి. ఉన్న ప్రతి మసీదు మీద, దర్గా మీద, ఇది ఇంతకుముందు ఇక్కడ దేవాలయం ఉండేది, దాని ఆనవాళ్ళు ఉన్నాయని చాలా వాటిలో ఉండొచ్చు కూడా, నేను కాదంటలా. అయితే ఏంటంటే అదొక ఎడతెగని వివాదంగా ఉంటుంది, దానికి ముగింపు అనేది ఉండదు, అదొక సమస్య. తర్వాత దానివల్ల స్థానికంగా ప్రతి చోట కూడా దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా సరే కలహాలను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ పొలిటికల్గా. ఎక్కడైనా అవసరం వచ్చింది, ఏదో ఎన్నికలు ఉంటాయి స్థానికంగానో, రాష్ట్ర స్థాయిలోనో, దేశ స్థాయిలోనో, దీన్ని రేపుతారు ఎవరో ఒకళ్ళు, అదొక పెద్ద సమస్య. అయితే చరిత్రలో ఈ అన్యాయాలు జరిగినాయి కదా, మరి వాటి సంగతి ఏమిటి అనేది ఒక ప్రశ్న ఒకటి మిగిలి ఉంటుంది. ఒక పొరపాటు నా ఉద్దేశంలో ఏంటంటే 1947లోనే స్వాతంత్రం వచ్చినప్పుడే మరి వందలాది సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు విదేశీ పాలన అంటే ముస్లింలలో చాలామంది చాలా దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, టర్కీ నుంచి, ఇటు ఏమంటారు ఉజ్బెకిస్తాన్, ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చారు. అందరూ ఒక దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ముస్లింలు కూడా ఇన్వేడర్స్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ సెటిల్ అయిపోయారు, అదొక సమస్య. ఇంగ్లీష్ వాళ్ళు అట్లా కాదు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలించి మళ్ళీ ముఠాముల్లా సర్దుకుని వెళ్ళిపోయారు వెనక్కి, కాబట్టి సమస్య లేదు. ఇక్కడ అట్లా కాదు, ఈ వచ్చిన వాళ్ళు చాలామంది ఇదే వాళ్ళ సొంత దేశంగా భావించుకుని ఇక్కడ ఉండిపోయారు, ఇంకా వాళ్ళకి వేరే దేశం ఏమీ లేదు. అందువల్ల వాళ్ళకు కూడా మరి
కొన్ని రైట్స్ ఉంటాయి కదా సహజంగానే, అది మిగతా వాళ్ళతో పాటు ఉంటాయి కదా సమానంగా. ఒకటి. రెండోది ఏంటంటే 1947లో ఇది జరిగినప్పుడు అప్పుడు చేయాల్సింది ఇది ఏంటి, ఒక రికన్సిలియేషన్ కమిషన్ లాంటిది అప్పుడు పెట్టాల్సింది. పెట్టి చరిత్ర ఇట్లా జరిగింది, ఇది వాస్తవమే. రాజకీయ కారణాలు కావచ్చు, మతపరమైన కారణాలు కావచ్చు, చాలామంది దేశాన్ని పరిపాలించిన రాజులు వాళ్ళు కనుక ముస్లింలు అయితే, ఎస్పెషలీ ఇస్లామిక్ రూలర్స్ ఉన్న చోట ఆనాడు చాలా హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన మాట వాస్తవం, చారిత్రక వాస్తవం అది. అవన్నీ జరిగినాయి అనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కనుక దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తే దేశంలో ఉన్న అన్ని వర్గాలు, అప్పుడు దాని గురించి పదే పదే ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. అది జరగలేదు 1947లో. అది జరగకపోవటం వల్ల ఆ గ్రీవెన్స్ అట్లానే ఉండిపోయింది. అసలు ఇవాళ అందరూ చెప్పేది ఏంటి, బీజేపీ ఇంత పెద్ద ఎత్తున అధికారంలో రావడానికి, ఇంత పెద్ద సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వడానికి కారణం ఏంటంటే 1947 నుంచి 1990s వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రికన్సిలియేషన్ని చేయడానికి ప్రయత్నించాల. అందువల్ల ఆ గాయం అట్లా ఉండిపోయింది. థౌజండ్స్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ జరిగిన అన్యాయాన్ని గురించి ఎవరు మాట్లాడట్లేదు, దాన్ని ఎవరు ఎక్నాలెడ్జ్ చేయలేదు ఇట్లా జరిగింది అనేది. ఒక్కసారి అది చేస్తే ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళొచ్చు. అట్లా జరగలేదు అనేది ఉన్నది. దానికి బాధ్యత చాలా వరకు కాంగ్రెస్ పార్టీదే, వాళ్ళే చేసింది. వాళ్ళు ఏం చేశారంటే దీని గురించి మాట్లాడితే గొడవలు అవుతాయేమో అనే భయంతో దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. ఈ కప్పిపుచ్చటం వల్ల ఏమైందంటే ఇంక్రీజింగ్లీ అందరూ కాకపోయినా హిందువుల్లో చాలా వర్గాల్లో అసంతృప్తి మిగిలిపోయింది. మనకి చారిత్రకంగా వందల సంవత్సరాల పాటు ఎంతో అన్యాయం జరిగింది. ఈ అన్యాయం గురించి మాట్లాడడం కానీ, మామూలుగా సైకాలజీలో అంతే కదా, ఏదన్నా సంఘటన జరిగితే ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ అంటారు, ట్రోమా, పెద్ద పెద్ద ట్రాజడీలు ఏమైనా జరిగితే వాటి గురించి మాట్లాడితే వాటి నుంచి బయటపడతారు అనేది ఒక బేసిక్ సూత్రం. సో దేశాల్లో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత చాలా లేట్గా వచ్చింది కదా సౌత్ ఆఫ్రికాకి, వస్తే నెల్సన్ మండేలా రికన్సిలియేషన్ కమిషన్ వేసాడు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన 30 ఏళ్ళు జైల్లో పెట్టారు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. సో అది ఏమంటారు బిట్టర్నెస్ ఉంటుంది కదా, అట్లా ఉండకుండా ఉండటానికి ఏం చేశాడంటే రికన్సిలియేషన్ కమిషన్ అని పెట్టి చాలా కాలం పాటు తెల్లవాళ్ళు మనల్ని వేధించారు, కానీ కొంతమంది తెల్లవాళ్ళు ఉండిపోయారు సౌత్ ఆఫ్రికాలోనే. ఇక్కడ ఎట్లయితే బయట నుంచి వచ్చిన ముస్లింలు ఉండిపోయారో ఇదే దేశంలో అక్కడ కూడా ఉండిపోయారు. సో మనం కలిసి ఉండాలి కదా ఫ్యూచర్లో, ఇది ఎప్పుడు మన మధ్య ఉంటుంది ఈ కోపం, అది లేకుండా ఉండటం కోసమని రికన్సిలియేషన్ కమిషన్ అని వేసి ఈ జరిగిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, వీటిని రికార్డ్ చేసి వాటిని ఎక్నాలెడ్జ్ చేశారు. వీళ్ళు చేశారు, అయిపోయింది అది ఆ చాప్టర్. కానీ చేసిన వాస్తవాన్ని చరిత్రలో నిక్షిప్తం చేశారు. దాన్ని మన దేశంలో జరగలేదు. దానివల్ల ఇదిగో ఇట్లాంటివి ఇప్పటికీ అంటే స్వాతంత్రం వచ్చిన 70-80 ఏళ్ళకి కూడా జరుగుతున్నాయి ఇవి. ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే హిస్టారికల్గా లేకపోతే ఆర్కియలాజికల్గా చేయాల్సినవి ఉన్నాయి. అది చేయాల్సిందే కదా, అది వాస్తవాలు కదా అవి. కానీ దాన్ని ఆ స్థాయి నుంచి ఇంకా పెంచకూడదు. అది ఆర్కియలాజికల్గా ఇక్కడ ఉందా టెంపుల్, హిస్టారికల్గా ఉందా టెంపుల్ అనేది ఒక అకాడమిక్ రీసెర్చ్ చేయొచ్చు. దాన్ని బియాండ్ దట్ చేయకూడదు. దాన్ని ఇప్పుడు మార్చేసేయాలి, ఆ మాస్క్ని మార్చేసి మళ్ళీ అక్కడ టెంపుల్ పెట్టాలి అంటే అది కుదిరే వ్యవహారం కదా. ఎందుకంటే ఆ రకంగా మొదలు పెడితే అది ఇంతకుముందు చెప్పినట్టు అది అనంతంగా సాగుతుంది ఒకటి. తర్వాత మళ్ళీ ఎప్పటికీ కూడా దేశంలో యూనిటీ రాదు, ఇక ఆ సమస్య ఉంటుంది. ఎక్నాలజీ చేయడానికి ఆ విధంగా ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం కూడా చేయట్లా. వాళ్ళ ప్రయత్నం ఏంటి, ఇట్లాంటి ఉన్నంత కాలమే మనకి బాగా సపోర్ట్ ఉంటుంది అని, పొలిటికల్గా లాభం, ఈ రకమైన అసంతృప్తి ఉండాలి జనంలో. అవును కదా, కాశీ లాంటి పవిత్రమైనటువంటి ప్లేస్లో హిందువులకి అక్కడ టెంపుల్ పక్కనే ఉంటుంది మాస్క్. ఆ మాస్క్ పేరు జ్ఞానవాపి అనేది అందరికీ తెలుసు, సంస్కృతం. ఒక మాస్క్ సంస్కృతం పేరు ఉండదు మామూలుగా, కాబట్టి అయి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. అక్కడ టెంపులే ఉండి ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా కొంత ఆక్రమించి అందులో కట్టుకొని ఉంటారు. అట్లా చాలా చోట్ల జరిగి ఉంటుంది. వాటిని ఎక్నాలెడ్జ్ చేసి ఇట్లా జరిగిన మాట వాస్తవం అయితే ఈ చట్టం చెప్పినట్టుగానే ఇది గతంలో జరిగింది. ఆ గతంలో జరిగిన దానికి ఇవాళ ఎవరూ బాధ్యులు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరూ బాధ్యులు కాదు. ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా గతంలో జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎక్నాలెడ్జ్ చేస్తూ ఇక ఇంతటితో ఇది సమాప్తం అని చెప్పి అనుకోకపోతే ఇవి అనంతంగా కొనసాగుతుంటాయి. కాబట్టి రేపు సుప్రీంకోర్టు దీని మీద ఏ రకమైన తీర్పు ఇస్తుంది ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మీద అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేశానికి. మీరన్నట్టు అక్నాలెడ్జ్ చేసి అకాడమిక్ రీసెర్చ్ చేస్తే అప్పుడు అంటే ఇక్కడ ఓకే ముందు మసీద్ ఉండేదా టెంపుల్ కాదా అన్న వేలో వెళ్ళిపోతే అప్పుడు మనోభావాలు దెబ్బతినవా సార్? నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు రికన్సిలియేషన్ అంటే ఒకసారి అది జరిగిన తర్వాత ఇట్లా జరిగింది అని అధికారికంగా ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటే ఇట్లా జరిగింది గతంలో,
అయితే ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ జరగడానికి ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు బాధ్యులు కాదు, అది చరిత్రలో జరిగిపోయింది అనేది ఒకసారి అధికారికంగా చెప్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అదే చెప్పడం ఇప్పుడు మూలంగా వచ్చిన న్యూజిలాండో లేకపోతే ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఇట్లాంటి చోట్ల అప్పుడెప్పుడో 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఎవరో మావోరీలు అని ఉంటారు, స్థానికంగా ఉండేవాళ్ళు. ఈ తెల్లవాళ్ళు వాళ్ళంతా వెళ్ళారు ఆ దేశాలకి, వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు చాలామందిని. వీళ్ళు అక్కడ దేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈవెన్ కెనడాలో కూడా పబ్లిక్ అపాలజీ చెప్పారు ఆ తెగలకి, ఆనాడు ఇట్లా చేశాం మేము, అది తప్పు జరిగింది, అది ఎక్నాలజ్మెంట్ అంటారు దాన్ని. పబ్లిక్గా ఎక్నాలజ్ చేస్తారన్నమాట క్షమాపణ. అట్లా ప్రభుత్వం ఇది జరిగిన మాట వాస్తవం, లేకపోతే దానికి సంబంధించిన రీసెర్చ్ ఇవి వాస్తవాలు. అయితే దీన్ని పట్టుకుని ఇప్పుడు దీనికి మనం ముందుకు సాగడానికి వీలు లేదు, అయిపోయిన యాక్ట్ కంటిన్యూ చేయొచ్చు అక్నాలెడ్జ్ చేసి. అంటే యాక్ట్ అంటే చట్టం అనేది ఒకటి, చట్టం కంటే కూడా మనసులో ఉన్న భావాలు ఒకటి కదా. ఆ వ్యక్తుల్లో ఆయా వర్గాల్లో ఆ భావనలను తొలగింపజేయడానికి పనికొస్తుంది. అది చట్టాలు చేయలేవు ఆ పని. చట్టం ఏంటంటే సరే ఇట్లాంటివి జరగకుండా కోర్టులు ఆపుతాయి, కానీ యాక్చువల్గా జనానికి ఆ భావన లేకుండా చేయాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్ కదా. అది చేయాలంటే ఈ రకమైన రికన్సిలేషను ఎక్నాలజ్మెంటు ఉండాలి అనేది చాలామంది అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్.